పల్నాడు జిల్లా పిడుగురాల టీడీపీ కార్యాలయంలో 41 లక్షల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు బాధితులకు అందజేశారు. ఆరోగ్యం క్షీణించి ఆర్థిక స్తోమత సహాయం కోసం ఎదురు చూసే వారికి సీఎం సహాయ నిధి ఓ వరం లాంటిదని ఎరపతినేని తెలిపారు. గత ప్రభుత్వ పాలకులు రాష్ట్ర అభివృద్ధిని, ప్రజల ఆరోగ్యాన్ని అటకెక్కించి వైసీపీ సొంత ప్రయోజనాల కోసం ప్రభుత్వ ఖజానాని దారి మళ్లించిందని మండిపడ్డారు. గతంలో రోగి ఆపరేషన్కు తగిన డబ్బు విడుదల అయ్యేవి కాదని, ప్రస్తుతం సీఎం సహాయ నిధి నుంచి పెద్ద మొత్తంలో ఆర్థిక సహాయం పొందుతున్నారన్నారు. పేద ప్రజల ఆరోగ్యం పట్ల ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి గతంలో 14-19 మధ్య ఏ విధమైతే సహాయం జరిగిందో పెద్ద ఎత్తున మరలా ఇప్పుడు ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి కూడా మన గురజాల నియోజకవర్గానికి పెద్ద ఎత్తున కూడా ప్రజల ఆరోగ్య రక్షణకి నిధులు కూడా మంజూరు అవుతూ ఉన్నాయి. 3 విడతలుగా కూడా నిధులు మంజూరు చేయడం జరిగింది. ఇప్పుడు 23 మందికి గురజాల నియోజకవర్గంలో 41,03,000 రూపాయలు శాంక్షన్ అయింది. దీనిలో డిఫరెంట్ డిసీజెస్కి అమౌంట్ కూడా శాంక్షన్ అయింది. దీంట్లో దాచపల్లికి చెందిన దాసరి కోటయ్య, ఈ కుర్రోడు 5 సంవత్సరాలు, ఈ ప్లేట్లెట్స్ ఒకటి పడిపోయి ఆ బ్లడ్ కూడా ప్రాబ్లం వచ్చి అంతా అయినప్పుడు మన లోకల్ లెటర్స్ కూడా అదే రికమెండ్ చేశారు. ఈ కుర్రోడికి ముఖ్యమంత్రి సహాయ నుంచి 10 లక్షల రూపాయలు కూడా శాంక్షన్ చేయడం కూడా జరిగింది. లివర్ ట్రాన్స్ప్లాంటేషన్కి కూడా 14-19 మధ్య చూస్తే ఇక్కడ 14 లక్షలు పిల్లల్లో ఒక అమ్మాయికి, చిన్న అమ్మాయికి ఇప్పించాం. దాచిపల్లి ఒకరు 14 లక్షలు ఇప్పించాం. చాలా దాదాపు 25 కోట్ల రూపాయలు ఆ రోజులు ఇప్పించాం. కానీ 19-24 మధ్య రాల. మరలా ఇప్పుడు పెద్ద ఎత్తున కూడా మనం ఈ నిధులు కూడా తీసుకొస్తున్నాం. ఇది ముఖ్యమంత్రి గారికి గురజాల నియోజకవర్గం తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఢిల్లీలో ఒక మీటింగ్లో మాట్లాడారు, మా పిల్లలు ఢిల్లీలో చదువుతున్నారు, మా పిల్లల్ని మీ రాజధాని ఏదైనా అడిగితే చెప్పలేని పరిస్థితిలో ఉన్నారని చెప్పి ఒక సాక్షాత్ హైకోర్టు జడ్జే ఆ రోజుల్లో వ్యాఖ్యానించడం జరిగింది. విలాసవంతమైన బిల్డింగ్ అది ఎవరప్పుడు ఉండేది. అందుకని అమిత్ షా గారికి కూడా నేను, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి ఎక్కడెక్కడ ఏ రాష్ట్రంలో ఎలాంటి విలాసవంతమైన భవనాలు ఉన్నాయి. ఒక వ్యక్తి బతకడానికి 164 రూములు బెంగళూరులో ఉన్నాయి, 164 బెడ్రూమ్లు, ఎస్కలేటర్లు, లిఫ్ట్లు, హెలిప్యాడ్. హైదరాబాద్ లోటస్ పాండ్లో 100 రూములు పైగా అదొకటి. ఇడుపులపాయ, కడప, పులివెందుల, బెంగళూరు, చెన్నై, ఒకటి కాదు. అంటే ఒక పైశాచికంగా తయారైపోయిన జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా తీస్తే, జగన్మోహన్ రెడ్డి సొంత ఎస్టేట్ కాదు ఆంధ్రప్రదేశ్ ఇది.